నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. కర్నూలు పట్టణం కృష్ణానగర్లోని కేశవరెడ్డి స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ISF జిల్లా అధ్యక్షుడు సోమన్న మాట్లాడుతూ, కర్నూలు పట్టణంలో కేశవరెడ్డి విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ముందస్తు అడ్మిషన్లు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముందస్తు ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకుని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసి అక్రమ అడ్మిషన్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నగర అధ్యక్షులు దామోదర్, ASA నగర కార్యదర్శి నాని, ASF నగర నాయకులు అజయ్, అభి, ఉదయ్, యాదవ్, వరుణ్, వెంకట సూరి తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అడ్మిషన్ నిర్వహించడం అంటే కనీస మౌలిక వస్తువులు లేకుండా పాఠశాలలు నడుపుతున్నటువంటి కేశవరెడ్డి విద్యా సంస్థల పైన కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి కేశవరెడ్డి విద్యా సంస్థల మీద అనేక మౌలిక వస్తువులు లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి కేశవరెడ్డి విద్యా సంస్థల పైన సిగ్గు కనీస మౌలిక వస్తువులు లేకుండా అడ్మిషన్లు నిర్వహించడం అంటే సిగ్గు కనీసం ఆట స్థలం కూడా లేకుండా అడ్మిషన్లు నిర్వహించడం అంటే సిగ్గు అడ్మిషన్లు నిర్వహించడం అంటే సిగ్గు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహించడం అంటే రద్దు చేయాలి కేశవరెడ్డి విద్యా సంస్థల గుర్తింపును, రద్దు చేయాలి కేశవరెడ్డి విద్యా సంస్థల గుర్తింపును, రద్దు చేయాలి కేశవరెడ్డి స్కూల్ గుర్తింపును, రద్దు చేయాలి కేశవరెడ్డి స్కూల్ వెంటనే రద్దు చేయాలి గుర్తింపు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా అడ్మిషన్ నిర్వహిస్తున్నటువంటి కేశవరెడ్డి స్కూల్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా అడ్మిషన్ నిర్వహిస్తున్నటువంటి కేశవరెడ్డి స్కూల్ వెంటనే రద్దు చేయాలి DO గారు వెంటనే స్పందించాలి DO గారు వెంటనే స్పందించాలి చర్యలు తీసుకోవాలి కేశవరెడ్డి స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి కృష్ణానగర్ న్యూ బ్రాంచ్గా ఉన్నటువంటి కేశవరెడ్డి విద్యా సంస్థల ముందర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కూడా ఏ ఒక్క విద్యా సంస్థ కూడా ముందస్తు అడ్మిషన్లు కానీ పాఠ్య పుస్తకాలు కానీ అమ్మకూడదు, వాటికి అమౌంట్ కూడా కట్టించుకోకూడదు అని చెప్పేసి పక్కా ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఈ యొక్క విద్యా సంస్థలు ఇంతకుముందుకే కేశవరెడ్డి విద్యా సంస్థల మీద అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదే చందంగానే మళ్ళీ అక్రమంగా అడ్మిషన్లు నిర్వహించడం, ముందస్తుగానే అమౌంట్ పేరెంట్స్ నుంచి కట్టించుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద DEO గారు తక్షణమే స్పందించాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి కూడా మరి కేశవరెడ్డి విద్యా సంస్థలు ముందే పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు వచ్చి ఫీజు ఖచ్చితంగా కట్టాల్సిందే, కాకపోతే కనుక టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి విద్యార్థుల పేరెంట్స్ని బెదిరించడం దుర్మార్గమైనటువంటి విషయం.